ప్రభునందు ప్రియమైన పెనుయల్ సందేశ వీక్షకులకు, సంఘస్థులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. మరొకసారి ఈ సువార్త కూడికకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సువార్త కూడిక ద్వారా అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తమ రక్షకునిగా స్వీకరించి నిత్య జీవానికి వారసులు కావాలనేదే సంఘం యొక్క అభిలాష, ఆశ ఉంటా ఉంది. కనుక ఆ విధముగా ఈ సువార్త కూడిక కూడా ఈ రాత్రి అనేకులకు మేలు కలిగించులాగున ప్రభు కృప అనుగ్రహించునుగాక. ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, హృదయమార కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి రాత్రి ప్రభా మీ సన్నిధిని, సాన్నిధ్యాన్ని కలుగునటానికై మాకిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అని మీరు సెలవిచ్చినారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. మా కొరకే ఈ లోకానికి వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. అటు విధముగా మీ ద్వారా అనేకులు రక్షింపబడగలిగినట్లుగా ఈ రాత్రి సువార్త కూడికను దీవెనకరముగా చేయమని మరొకసారి మా ప్రియులందరినీ మీ చేతులకు ఎత్తబడుతూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. ఓ పాట పాడుకుందాము. పాటల పుస్తకంలో నుంచి 374 పాట పాడుకుందాం. 374 ఎవరో తెలుసా యేసయ్య, ఈ పాట పాడుకుందాం. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు, మరి లేచాడు, నీ నా పాప విమోచనకే. మరణించాడు, మరి లేచాడు, నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా, దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా, దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు, నీ నా పాప విమోచనకే. రూపురేఖలు కోల్పోయాడు, నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కాచెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా,
కాచెను రక్తము పాపులకై, తన దరి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తముతో. తన దరి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధి అయి, దేవుని ప్రేమకు ప్రతిరూపమై. యేసుని తరపున ప్రతినిధి అయి, దేవుని ప్రేమకు ప్రతిరూపమై. అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభున్. అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభున్. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ రాత్రి వాక్య ధ్యానము నిమిత్తమై రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనములో ఆశీర్వదించనుగాక. ప్రియులారా, ఒక ప్రాంతంలో, ఒక దేశంలో, ఒక ప్రాంతంలో ఒక వాస్తవికమైన సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక కుమారుడు ఉన్నాడు, తండ్రి కుమారులు ఇద్దరు కూడా. అయితే కుమారునికి ఒక ప్రమాదకరమైన అనారోగ్య స్థితికి గురైన వానిగా ఉంటున్నాడు.
హృదయ సంబంధమైన అంటే గుండె సంబంధమైన ఒక ప్రమాదకరమైన అనారోగ్యానికి తాను గురై మరి చాలా సీరియస్ కండిషన్కు అతడు వెళ్ళిపోయిన వానిగా ఉంటున్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేసినారు. కాబట్టి హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ వాళ్ళంతా కూడా ఏం చెప్పినారంటే వేరే ట్రీట్మెంట్ అనేది ఈ బిడ్డకు లేదు, మరి గుండెను మారిస్తే తప్ప ఈ బిడ్డ బ్రతికే అవకాశాలు లేవు అని చెప్పిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఆ కుమారుని దగ్గర ఆ తండ్రి కూర్చొని ఉన్నాడు. నీకేం పర్వాలేదు నాన్న, ఎంత ఖర్చు అయినా, ఎటువంటి పరిస్థితులైనా, ఎంత ఇదైనా సరే నేను నీకు ట్రీట్మెంట్ చేయిస్తాను, నువ్వు తిరిగి బ్రతికేలాగిన, నువ్వు మళ్ళా మామూలుగా జీవించగలిగేటట్లుగా నేను సమస్తాన్ని నీ కొరకు నేను సమకూరుస్తాను, నువ్వేం భయపడద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పి తన కుమారునికి తన తండ్రి మరి మంచి హామీ ఇచ్చిన వానిగా ఉంటున్నాడు. సరే, ఆపరేషన్ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు బిడ్డను, ఆ కుమారుణ్ణి. కాబట్టి ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకొని వెళ్ళే ముందు కూడా తండ్రి తన కుమారుని దగ్గరకు వచ్చి నువ్వేం భయపడద్దు, ధైర్యంగా ఉండు, ఏమీ నువ్వు కలవరం చెందాల్సిన పని లేదు, నీకు అంతా కూడా మంచి జరుగుతుంది, కాబట్టి నువ్వు తిరిగి బ్రతుకుతావు, జీవిస్తావు, నువ్వు ఏం భయపడాల్సిన పని లేదు నాన్న అని చెప్పి మనం కలిసే ఉంటాము, చక్కగా మంచిగా ఉంటాము, నువ్వేం భయపడద్దు, ధైర్యంగా వెళ్ళు అని చాలా ధైర్యం చెప్పి ఆ ఆపరేషన్ థియేటర్లోనికి తన కుమారుణ్ణి పంపించిన వానిగా ఉంటున్నాడు. చాలా గంటల ప్రయాస తర్వాత ఆ బిడ్డకు చక్కని ఆపరేషన్ జరిగింది. ఆ గుండె మార్పిడి అంతా కూడా మంచిగా జరిగింది. ఒక 2-3 దినాల తర్వాత ఆ బిడ్డ మరి స్పృహలోనికి తాను తీసుకొని రాబడినాడు. మంచి క్షేమాన్ని కలిగిన వానిగా ఉంటున్నాడు. అందరినీ గుర్తుపడుతున్నాడు, చక్కగా మాట్లాడుతూ పరిస్థితికి వచ్చింది. అప్పుడు తన తండ్రి యొక్క స్నేహితుడు ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ఆ బిడ్డను పలకరించినాడు. అప్పుడు ఆ బిడ్డ అడిగినాడు, మా నాన్న ఎక్కడా, మా నాన్న కనపడలేదేంటి, మా నాన్న ఎక్కడా అని చెప్పి అడిగినాడు. అడిగితే ఆ స్నేహితుడు చెప్పిన జవాబు ఏంటంటే, మీ నాన్న నీలోనే ఉన్నాడు నాన్న అని చెప్పినాడు. మీ నాన్న నాలో ఉండటం ఏంటి, ఏం చెప్తున్నారు మీరు, మా నాన్న పిలవండి అని చెప్పంటే, నీకు గుండెనిచ్చింది మీ నానే అని చెప్పినాడంట. నీకు గుండెను ఇచ్చింది మీ నానే, అందుకని అంత ధైర్యంగా చెప్పినాడు, నువ్వు బ్రతుకుతావు నాన్న, నువ్వు జీవిస్తావు, భయపడవద్దు అని చెప్పి నీకు అంత భరోసా ఇచ్చి తన గుండెనే నీకు ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో మీ నాన్న లేడు, కానీ భౌతికంగా నీలో జీవించేది మీ నానే అని చెప్పి తెలియజేసిన అనుకుంటున్నాడు. దానికి ఆ కుమారుడు చాలా వేదనకు గురైనాడు. నా తండ్రి నా కొరకు ఇంత త్యాగం చేస్తున్నాడా, ఇంతగా తన జీవితాన్ని నా కొరకు అర్పించుకున్నాడా, ఎంత ప్రేమ చూపించినాడు నా పట్లని చాలా కుమిలిపోతూ తన తండ్రికి కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలనో పరిస్థితుల్లో ఆ వేదనతో ఆ బిడ్డ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇది వాస్తవిక సత్యం, ఇది కథలుగా చెప్పుకునేది కాదు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న ఒక మాట ఉందండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జరిగిన ఒక వాస్తవికమైన సంఘటన, ఒక వాస్తవికమైన సత్యం. అదేంటంటే చూడండి, తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు తన కుమారుణ్ణి అప్పగించిన వాడు ఆయనతో పాటుగా సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. ప్రియులరా, ఈ సర్వసృష్టికి కారణభూతుడైన సర్వశక్తి కలిగిన దేవుడు, ఏకైక దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు యెహోవా తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఆయన అనుగ్రహించిన వానిగా ఉంటున్నాడు. ప్రియులారా, మనము దేవుని సొత్తుగా ఈ భూమి మీద పాపరహితులముగా దేవుని కుమారులు కుమార్తెలుగా జీవించటానికే దేవుడు తన స్వరూప్యాలలో మనలను ఆయన నిర్మించుకున్న వానిగా ఉంటున్నాడు, తన రూపురేఖల్లో చేసుకున్నాడు. కానీ మానవుడు
దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసిన లోకాన్ని ప్రేమించటం మొదలుపెట్టి దేవుణ్ణి ద్వేషించి దేవుణ్ణి దూరం చేసుకున్న వానిగా ఉంటున్నాడు. ఏది మానవుల సౌకర్యార్థము, ఉపయోగార్థము దేవుడు చేసినాడో దానికి బానిసలు అయిపోయినారు. లోకానికి, లోకములో ఉన్న వాటికి బానిసలు అయిపోయి వాటిని తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ తండ్రికి దూరం అయిపోయినప్పుడు ఆ తండ్రి తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో తండ్రి ప్రేమ ఏంటో అక్కడ రాయబడతా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. తండ్రి ప్రేమ మారని ప్రేమ. ఎంతగా ప్రేమించినాడంటే తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడిపోయినాడు. ప్రియులారా, తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి సామాన్యమైన మానవునిగా మానవ రూపంలో ఈ లోకానికి పంపించినాడు. ఆ మానవ రూపి అయిన ప్రభురక్షకుడు యేసుక్రీస్తు వారు నీ నా పాపముల నిమిత్తమై, నీ నా దోషముల నిమిత్తమై, నీవు నేను అతిక్రమించి చేసిన పాపముల నిమిత్తమై, మూర్ఖించి చేసిన పాపముల నిమిత్తమై, దేవుణ్ణి లెక్క చేయకుండా చేసిన అనేక రకాలైన పాపముల నిమిత్తమై, ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని విచ్చలవిడిగా జీవించిన పాపముల నిమిత్తమై ఆ ప్రియకుమారుడు మన కొరకై తన ప్రాణాన్ని అర్పించి, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, తన జీవితాన్ని మన కొరకు దారపోసినాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది, మనందరి పాపముల నిమిత్తమై ఆయన కొట్టబడినాడు అని చెప్పి. యోహాను సువార్తలో రాయబడతా ఉంది, మనందరి పాపములను ఆయన మోసుకొని పోయినాడు అని చెప్పి. అట్లు మనందరి పాపముల నిమిత్తమై సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని ఆయన మన కొరకు చిందించినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆ ప్రభురక్షకుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. నా ప్రియ స్నేహితుడా, సోదరి, భూమి మీద తాత్కాలికంగా కొంతకాలం బ్రతకటానికి తన కుమారునికి తండ్రి తన గుండెనే ఇచ్చివేసిన వానిగా ఉంటున్నాడు. తాను చనిపోయినా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాలి భూమి మీద అని తన జీవితాన్ని తన తండ్రి త్యాగం చేసుకున్న వానిగా ఉంటున్నాడు. అయితే ఆ త్యాగం ఎంతవరకు అంటే ఆ కుమారుడు చనిపోకుండా ఈ భూమి మీద బ్రతికినంత కాలమే, ఒక 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాలు. కానీ నా ప్రియ స్నేహితుడా, సోదరి, నిత్యము నీవు జీవించాలని, ఈ భూమి మీద నీవు బ్రతకాలని, ఈ భూమిని విడిచిన తర్వాత శాశ్వతమైన పరలోక రాజ్యంలో యుగయుగాలు నువ్వు బ్రతకాలని ఆ ప్రభురక్షకుడు నీ కొరకు తను తానే అర్పించి వేసుకున్న వానిగా ఉంటున్నాడు. తను తానే ఇచ్చి వేసుకున్న వానిగా ఉంటున్నాడు. ఆయన సిలువలో చనిపోయింది ఆయన కోసం కాదు, నీ కోసం చనిపోయినాడు. నీ కోసం తను బలి అయిపోయిన వానిగా ఉంటున్నాడు. నీవు నిత్యము జీవించాలని, నిత్యము బ్రతకాలని ఆయన జీవాన్ని నీ కోసం తారపోసిన వానిగా ఉంటున్నాడు. అట్టి గొప్ప రక్షకుడు తన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు. పాప భారం మోసుకొనుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పాపముల చేత, అపరాధముల చేత నశించిపోతున్న వారలారా, నా యొద్దకు రండి, నీకు జీవం ఇస్తాను అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఈ రాత్రి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి అంగీకరించు. నీకు ఊహొచ్చిన కాడ నుంచి ఈ భూమి మీద నీ శరీరాన్ని ఆధారం చేసుకొని విచ్చలవిడిగా నీవు జీవిస్తున్న జీవితపు పాప సంబంధమైన ప్రతి కార్యాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్న ప్రతి పాపాన్ని యేసు ప్రభు వారు తన రక్తంతో కడిగి శుద్ధీకరించి నీలో నుండి ఆ పాప మరణాన్ని తీసివేసి జీవాన్ని నీలో నింపుతున్నాడని విశ్వసించినలా నీవు రక్షింపబడతావు, జీవిస్తావు శాశ్వత కాలము. మనం చదువుకున్న భాగంలో 2 ఆశీర్వాదాలు దేవుడిస్తా ఉన్నాడు. ఒకటి, తన సొంత కుమారుణ్ణే మన కొరకు అనుగ్రహించినాడు. ఆ కుమారుని ద్వారా పాపము నుండి, శాపము నుండి
రక్షింపబడి నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభువారిని రక్షకునిగా హృదయంలో స్వీకరిస్తారో, ఎవరు యేసు ప్రభువారికి తమ జీవితంలో చోటిస్తారో, ఆయన ద్వారా రక్షింపబడతారో వారికి, ఆయన ద్వారా రక్షింపబడిన వారికి, చూడండి ఇక్కడ రాయబడింది, ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించబడును. ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరిస్తారో ఆయనతో పాటుగా సమస్తము, సమస్త దీవెనలు, సమస్త ఆశీర్వాదాలు, సమస్త కృపలు నీకు అనుగ్రహించబడతాయి, నీ కుటుంబానికి అనుగ్రహించబడతాయి. ఇట్టి రెండంతల దీవెనలు, ఆశీస్సులు, ఆశీర్వాదాలు నీవు పొందాలనుకుంటున్నావా? ఈ రాత్రే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా నీ హృదయంలో స్వీకరించు. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. అట్టి కృప ఆ ప్రభు రక్షకుడే మీకు ప్రసాదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, ఈ భూమి మీద తండ్రి మీ స్వరూప స్వారూప్యాల్లో చేయబడిన మానవుల విషయమై మీరు కలిగి ఉన్న అపారమైన ప్రేమ ఆప్యాయతల కొరకే తండ్రి స్తోత్రాలు. తండ్రి ప్రేమ మారదు అన్నట్లుగా మారని అద్భుతమైన మీ ప్రేమను మా పట్ల చూపించి మీ కుమారుణ్ణే మాకు ఇచ్చివేసిన వారు ఉంటున్నారు. ఆ కుమారుడు మమ్మల్ని అత్యధికంగా ప్రేమించి తన జీవితాన్ని మా కొరకు అర్పించుకున్న వానిగా ఉంటున్నాడు. శాశ్వత కాలం మేము జీవించాలని ప్రభువా, ఇట్టి గొప్ప రక్షకునిగా స్వీకరించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రే అనేకులు యేసు ప్రభువాన్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించి నిత్య జీవానికి వారసులగునట్లుగా మీ అత్యధికమైన కృప ప్రసాదించండి. విన్న ప్రతి ఒక్కరిలో మీ రక్షణ కార్యం జరిగించి మీ కృప ప్రసాదించండి. ఈ కూడికి ఆశీర్వాదకరంగా చేయండి. ఎంతమంది అయితే లైవ్లో ఈ వాక్యాన్ని వింటున్నారో, వీక్షిస్తున్నారో, అట్టి మా ప్రియుల జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యములు జరిగించి, గొప్ప దీవెనలు కుమ్మరించి, గొప్ప ఆశీర్వాదాలను కుమ్మరించి, రక్షణలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు మా బిడ్డలు అనుభవిస్తూ సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సుఖవంతమైన జీవితం ఈ భూమి మీద జీవించగలుగులాగున ప్రతి ఒక్కరికి మీ కృప దయచేయమని, విడుదల పొంది స్వతంత్రులుగా ఈ భూమి మీద ప్రభు కొరకే బ్రతకటానికి కృపనిమ్మని మరొకసారి మా ప్రియులందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యన సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం ఇది మొదలుకొని ప్రభురాకడి వరకు చేరాగల మనకును, స్థానిక సార్వత్రిక సంఘాలకును, వాక్యం వింటూ తీర్మానం చేసుకున్న ప్రియ బిడ్డలందరికీ, లైవ్లో ఉన్న బిడ్డలందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. ప్రైజ్లాడండి. మరొక సువార్త కుడికిలో మరలా పెనియల్ తరపున మనం కలుసుకుందాం. అప్పటి వరకు ఆ ప్రభురక్షకుడే మీకు సహాయము చేయనుగాక. ఆమెన్.